నమస్తే మావా ఇంట్రో కాబట్టి నమస్తే అని స్టార్ట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా థ్యాంక్స్ మావా అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే రోజు రోజుకి మీరు ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే మార్నింగ్ తాగే బూస్ట్ తో వచ్చే ఎనర్జీ కంటే 100 టైమ్స్ ఎక్కువ హై ఇస్తుంది. మీరిచ్చే ఈ ఎనర్జీతోనే ఈ రోజు ఇంకొక కొత్త వీడియోతో ఇంకో కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. అదే ద FBAI స్కామ్. ఇప్పుడు స్కామ్ అనే వర్డ్ వినగానే మీరేదో యాప్ లో డబ్బులు పెట్టి మోసపోతున్నారని, లేదంటే మీతో పాటు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయండి అని, ఇది కూడా కాదు అంటే యూట్యూబ్ లో త్వరగా సక్సెస్ అవ్వడం ఎలా అనే యూట్యూబ్ కోర్సులు అమ్ముకోవడం గురించి కానీ ఇటువంటి డార్క్ థీమ్ తో ఈ వీడియో అస్సలు ఉండదు. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ క్రింజ్ స్కామ్ మాట. ఈ వీడియో మన రెగ్యులర్ వీడియోలా ఉండదు. అంటే రీల్స్ మీద కాకుండా ఓన్లీ ఇమేజ్ పోస్టుల మీదే రోస్ట్ ఉంటది. మరి ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పేజ్ కి 2 వీక్స్ లో 80K ఫాలోవర్స్ వచ్చారు మావా. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో వచ్చుంటే నేను పెద్దగా షాక్ అయ్యేవాడిని కాదు. కానీ వచ్చింది ఫేస్బుక్ పేజ్ కి. అసలు ఈ రోజుల్లో ఫేస్బుక్ వాడుతున్నారా అని నేను అనుకుంటుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడే ఎక్కువ వాడుతున్నాం బ్రో అంటున్నారు ఈ అంకుల్స్. పింఛన్ తీసుకునే అంకుల్స్ నే ఫాలోవర్స్ గా పెట్టుకుని పేజ్ ని ఎంత పాపులర్ చేస్తున్నాడు అంటే ఎంత క్వాలిటీ కాంటెంట్ ఇచ్చుంటాడో అని మాత్రం అనుకోకండి. ఒకసారి ఈ ఫోటో చూడండి మామ. రెండో పెళ్లి సంబంధం, పేరు భార్గవి, వయసు 28, అడ్రస్ రాజమండ్రి, జాబ్ ఉందా? ఉంటే మెన్షన్ చేయొచ్చుగా ఏం జాబో. ఫోటోలో ఉన్న డీటెయిల్స్ చూస్తుంటే ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్గవిలా లేదు. కంప్యూటర్ మదర్ బోర్డు నుండి డైరెక్ట్ గా మ్యాచ్ మేకింగ్ సాఫ్ట్వేర్ నుండి దిగి వచ్చిన ఆర్టిఫిషియల్ బ్యూటీలా ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే అది నిజమైన మనిషి కాదు మావా. ఒక 4GB ర్యామ్ గ్రాఫిక్ కార్డు నుండి పుట్టిన AI సారీ మోడల్. కానీ కమెంట్ సెక్షన్ లో ఈ పెద్ద మనుషులు మాత్రం కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్ అని కీబోర్డ్ లో కొట్టేసుకుంటున్నారు. అయ్యా నెంబర్ ప్లీజ్ అంటే వాళ్ళని మీరు అడుగుతున్నట్టు, అంతేగాని మీ నెంబర్ వాళ్ళకి పెట్టడం కాదు. నువ్వు ఇలాగే ప్రతి పోస్ట్ కింద నెంబర్ పెట్టుకుంటే వెళ్ళిపోయావనుకో, ఏదో ఒక రోజు ఆ నెంబర్ కి OTP వచ్చింది. ఆ తర్వాత ఫోన్ పే, జీపే తో పాటు మొత్తం ఆపేయాల్సి ఉంటది. ఆ అడ్రస్ చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా రాజమండ్రి అని పెట్టాడో. పాపం ఆ రాజమండ్రి వాళ్ళకి కూడా తెలియదేమో వాళ్ళ ఊళ్ళో ఒక విర్చువల్ లేడీ తిరుగుతుంది అని. విడాకులు కూడా అయిపోయాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయాలంట. అసలు ఆ పోస్ట్ మీనింగ్ ఏంట్రా నాకు అర్థం కావట్లా. ఎలాగూ కష్టపడి ఇమేజ్ జనరేట్ చేస్తున్నావు కాబట్టి దీనికంటే కింద లేవట్లేదు, అదే కాళ్ళు చచ్చుబడిపోయాయని ఒక పోస్ట్ పెట్టావనుకో, జాలిపడి ఒక లైక్ చేసి తర్వాత డబ్బులు కూడా వేస్తారు. ఇలా చేయటం కూడా స్కామే అనుకో, కానీ అట్లీస్ట్ వాళ్ళకి పుణ్యం వస్తుందని భ్రమలో అయినా బతుకుతారు. ఈ ఫోటో చూడండి మావా, నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్. నచ్చితే హాయ్ అని కమెంట్ చేయండి. దీనమ్మ ఇది ఇంకా ఘోరం. మొదటి ఫోటోలో అయినా కనీసం డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ వట్రంగా కూర్చుని ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అంట. కొంతమంది అమ్మాయిలు రీచ్ కోసం శారీ సరిగా కట్టుకోరేమో అని అనుకునేవాడిని. పాపం ఇప్పుడు ఏ కూడా ఈ తిప్పలు తప్పట్లేదన్నమాట. నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అంట. అసలు ఇది అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కమెంట్ సెక్షన్ లో ఆల్రెడీ దేవత, ఏంజల్, నా నెంబర్ 99 అని కీబోర్డ్ హీరోస్ తయారైపోయారు. నచ్చితే హాయ్ అని కమెంట్ చేయాలి అంట. ఇది క్లాసిక్ ఎంగేజ్మెంట్ టాక్టిక్. ఆ పేజ్ ఓనర్ కూడా తెలుసు మన సింగిల్ సిమ్స్ కి హాయ్ అని కమెంట్ కొట్టడం తప్ప వేరే పనేం ఉండదని. ఒకవేళ నచ్చకపోతే ఏం చేయాలో చెప్పలేదు. అంటే నచ్చకపోవడం అనే ఆప్షనే లేదన్నమాట. నా పువ్వు సైజు తెలుసుకోవాలనుకుంటే ఒక లైక్ చేయండి చెబుతా. ఇంతకు ముందు పోస్టుల్లో పేరు, వయసు, అడ్రస్లు పెడితే కనీసం అది ఏ అయ్యా మనిషా పక్కన పెడితే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏకంగా బూత్ షేడ్స్ ఉన్న పోస్ట్ పెడితే, అది కూడా ఒక జెండర్ ని టార్గెట్ చేసినట్టు పెడితే, అర్జెంట్ గా ఇవి ఆపరా అని క్వశ్చన్ చేయకపోగా కమెంట్ సెక్షన్ లో కార్ చేసుకుంటున్నారు. సొల్లు. తల్లి తండ్రి లేని కూతుర్ని. ఈ రోజు నా పుట్టినరోజు. అందరూ మంచి మనసుతో దీవించండి. ఇంకా నాకెవరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు, చెప్పం కూడా. పుట్టినరోజేమో గానీ పాపం తల్లిదండ్రులు లేరు అనే బాధ ముఖంలో ఎలా కనబడుతుందో. ఈ రోజు నా పుట్టినరోజు, కానీ నేను ఆంటీలా ఉన్నానని ఎవరు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. అమ్మాయిలకి మాత్రమే చెబుతారా, నాకు చెప్పరా? నిజానికి జెండర్ తో సంబంధం లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా విష్ చేస్తాం. కానీ ఇందులో ఎంత ఎమోషనల్ యాంగిల్ ఉందో చూడండి. అమ్మాయిలకైతే చేస్తారు, ఆంటీలకైతే చేయరంట. నీ విచిత్రం ఏంటంటే 200 మంది విష్ చేశారు ఈ AI ఆంటీకి. చిన్న లాజిక్ మావా, ఈ పేజ్ లో ఉన్న అంకుల్స్ ఎంత కరువుగాళ్ళంటే పేజ్ పేరేమో అమ్మాయిది పెట్టుకున్నాడు, కానీ పోస్టులు మాత్రం డిఫరెంట్ అమ్మాయిల ఫోటోలు వస్తాయి. బేసిక్ కామన్ సెన్స్ కదరా. ఏ ఫోటోలు అయినా సరే ఒకే ఫేస్ తో రావాలి కదరా. అవునులే, పువ్వు సైజు తెలుసుకోవడానికి లైక్ కొట్టే బ్యాచ్, ఏ బొమ్మకి బర్త్డే విషెస్ చెప్పే బ్యాచ్ ఉన్నంత వరకు ఇలాంటి అడ్మిన్స్ సింప్ కింగ్డమ్ ని ఏలుతూనే ఉంటారు. 2 వీక్స్ లో 82K ఫాలోవర్స్ ఏంట్రా. మన దేశంలో టెక్నాలజీ పెరిగింది, కానీ ఏ ఫోటోకి ఒరిజినల్ ఫోటోకి తేడా కనిపెట్టే కామన్ సెన్స్ ఇంకా లోడింగ్ లోనే ఉన్నట్టుంది. ఏంటి ఇదే?
స్టార్టింగ్ లో చెప్పుకున్నవే కాదు, దీన్ని కూడా స్కామ్ అనే అంటారు. వాడు మీ టైం ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని క్యాష్ చేసుకుని తిరిగి మీకు అబద్ధాలు చూపిస్తున్నాడు. మీరేమో ఆ పోస్ట్లకి లైక్ కొట్టి ఆల్ ది బెస్ట్ చెప్పి కరోనా కొడుకుల్లా బిహేవ్ చేసి డిజిటల్ ఫూల్ అనే బ్యాడ్జ్ ని ప్రౌడ్లీ డిస్ప్లే చేస్తున్నారు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. అలాగే ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, ఫేస్బుక్ యూస్ చేసే మన తాతలకి షేర్ చేయండి. మరి ఇంకేంటి, మరి సండే ఒక లెంతీ వీడియోనే వస్తది, ఒక యోధుడు పార్ట్ 5 వస్తది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.